నేనేం చెప్తా, ఏ గవర్నమెంట్ అయినా నువ్వు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నావు, నీ నామినేషన్ పత్రాల్లో సంతకం చేసి నామినేషన్ వేసే ముందు గుడ్ల పోయి మొక్తావు కదరా, నువ్వు ప్యూర్ హిందువు కదరా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందువులకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు ప్రశ్నిస్తలేవు నువ్వు? గుడికి పోతావు కదరా, తిరుపతికి పోతావుగా, ఉండిలో డబ్బులు ఇస్తావు కదా, మరి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎవడన్నా అంటే ఎందుకు మాట్లాడవురా నువ్వు? ఓటు వరకు వచ్చే వరకు ఎందుకు లొంగిపోతావు? హిందుత్వం మేడికి పోయింది, సిగ్గులేదా? మారాల్సింది హిందూ. ఇక కేఏ పాల్ విషయానికి వస్తే, కేఏ పాల్ గురించి అంటే ఏం చెప్తారు? ఆయన నూనెలో వేయిస్తా అంటున్నారు కదా, వేడి వేడి నూనె. ఆయన వేడి వేడి నూనె ఎవరు వేస్తారు? కేఏ పాల్ ఎవరు వేస్తారు? హిందువులు అంతా కలిసి వేస్తారు. ఆయన ఇప్పుడు సర్కస్ పోతాము, ఆడ టైగర్ ఉంటది, అంతే అంతే, ఎలిఫెంట్ ఉంటది, వీటిని చూసి బోర్ అయినప్పుడు జోకర్ వస్తాడు. కేపాల్ జోకర్, ఆయన పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మంచిగా బోర్ కొట్టినప్పుడు కేపాల్ వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేస్తారు, మైండ్ రిలాక్స్ అవుతుంది. పాకిస్తాన్ తుర్కిస్తాన్ పోతా అన్నాడు, తుర్కీ పోతానన్నాడు కదండి, పోయిండా ఆపేసినట్టు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు.